ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై మిసైళ్లు ప్రయోగించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో విమానాశ్రయాలు మూతపడ్డాయి. దీంతో ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మన విమానయాన సంస్థలకు కీలక సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్ ఈ జాబితాలో ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్స్, స్పైస్ జెట్ తదితర భారత విమానయాన సంస్థలు ఇప్పటికే మధ్యప్రాచ్యంలోని పలు దేశాలకు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎయిర్లైన్స్ ప్రతినిధులు, ఎయిర్పోర్ట్ల నిర్వాహకులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికుల భద్రత, కార్యకలాపాల కొనసాగింపు తదితర అంశాలపై చర్చించారు. నిబంధనలు పాటిస్తూ అవసరమైన చోట విమానాలను మళ్లించడం వంటివి చేయాలని ఆదేశించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్, ఇరాక్ కూడా గగనతలాలను మూసివేశాయి. దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దుబాయ్లోని అల్ మక్తుమ్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.